India's top competitive exams JEE, NEET, Olympiad, Law, Groups, etc. గైడెన్స్ కావాలన్నా మీ పిల్లలు 21st century ఆపర్చునిటీస్ ఛాలెంజెస్ అర్థం చేసుకుని 10x యాక్షన్ టేకర్స్ కావాలన్నా, కెరియర్ గైడెన్స్ కావాలన్నా, పేరెంటింగ్ గైడెన్స్ కావాలన్నా, విద్యారంగంలో 23 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఎన్బివి సుబ్బారావు గారిని సంప్రదించండి. ఫోన్ 8866298883. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్టడీ పాయింట్. ఈరోజు టాపిక్ ఏంటంటే అసలు జేఈ మెయిన్స్ రాకపోతే నెక్స్ట్ ఆప్షన్స్ ఏంటి, అసలు ఎందుకు రాలేదు, వీటన్నిటి గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఆథర్, ఎడ్యుకేషనల్ డిజైనర్ ఎన్బివి సుబ్బారావు సార్. ముందుగా వెల్కమ్ సార్. నమస్తే అండి. సార్, అసలు మెయిన్గా జేఈ మెయిన్స్ అనేది రాకపోతే చాలామంది ఆప్షన్స్ తెలియక కానీ బెస్ట్ ఆప్షన్ ఎలాంటిదో కూడా తెలియక క్లమ్జీనెస్లో ఉంటుంటారు. సో బెస్ట్ ఆప్షన్స్ ఏంటి ఉంటాయి అసలు? చాలా ఆప్షన్స్, మంచి మంచి ఆప్షన్స్ ఉంటాయి. జేఈ మెయిన్స్ అనేటువంటిది ఒక ప్రయత్నం, రైట్. సో అది జీవితం కాదు. ఆ ప్రయత్నంలో మనం సీరియస్గా చేసామా లేదా అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సుమారుగా 13 లక్షల మంది రాసేటువంటి ఎగ్జామ్లో ఉన్నటువంటి ఐఐటి సీట్లు 17,000 చిల్లర. అదే ఎన్ఐటికి ఇంకా డీమ్డ్ యూనివర్సిటీసు, అదే జిఎఫ్ఐటీస్, ఇవన్నీ ఏవైతే పార్టిసిపేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, ట్రిపుల్ ఐటీస్ కానివ్వండి, ఇవన్నీ కలిపి చూస్తే సుమారు ఒక 35,000 అవి ఉంటాయి. అంటే అవన్నీ మొత్తం పక్కన పెడితే ఒక 50,000, 50 నుంచి 55,000 ఆ ఇన్స్టిట్యూట్లో సీట్లు ఉంటాయి. మరి పార్టిసిపేట్ చేసేది ఎంతమంది? 13 లక్షల పైన. సో మిగిలిన 12,50,000 మందికి సుమారుగా సీట్లు ఉండవు అక్కడ. అవును. సో కాబట్టి ఉండలేనప్పుడు అది మనం ఫెయిల్ అయినట్టు కాదు. కానీ 12వ తరగతి తర్వాత, అంటే నేను ఎప్పుడూ చెప్తుండేటువంటిది, పిల్లల యొక్క జీవితం 12th తర్వాత స్టార్ట్ అవుతుంది. కరెక్ట్. ఎందుకు 12th తర్వాత స్టార్ట్ అవుతుంది? నేను ప్రతిసారి చెప్తూ ఉంటా ఆ పిల్లలకి, నాన్న ఇక్కడి నుంచి నువ్వు ఇండిపెండెంట్గా స్టార్ట్ చేయబోతున్నావు. మనకున్నటువంటి స్ట్రక్చర్లో 12th వరకు కూడా పేరెంట్స్, ఇన్స్టిట్యూషన్స్ సేఫ్ హ్యాండ్స్లో పిల్లలు ఉంటారు. అది మోర్ సపోర్ట్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. 12th తర్వాత వాళ్ళు ఇండిపెండెంట్గా ఎదగాల్సినటువంటి టైము, వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకోవాల్సినటువంటి టైం, ఆలోచించాల్సినటువంటి టైం. రేపొద్దుట ప్రొఫెషనల్ కెరియర్కి అది పునాది రాబోయేటువంటి. సో అప్పుడు కూడా మనం డిపెండెన్స్తో పెంచితే వాడు 4 సంవత్సరాల తర్వాత ఎందుకు పనికిరాని వాళ్ళు అవుతారు. కరెక్ట్, కరెక్ట్. సో కాబట్టి ఇక్కడి నుంచి మన లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాము అనేటువంటిది నేను చెప్తూ ఉంటాను. ప్రతిసారి కూడా పిల్లలు మన దగ్గర నుంచి 12th అయిన తర్వాత వెళ్ళిన తర్వాత పిల్లలు ఒక 6 నెలల తర్వాత మళ్ళీ తిరిగి వస్తుంటారు. ఫస్ట్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత ఐఐటీలోనో, ఎన్ఐటీలోనో, ప్రైవేట్ యూనివర్సిటీలో ఎక్కడో చోట జాయిన్ అయ్యి ఆ 6 నెలల్లో వచ్చే డిఫరెన్స్ సదిక చాలా డిఫరెన్స్ వస్తుందండి. ఆ పిల్లలు ఆలోచించే విధానం కానీ, అక్కడ అర్థం చేసుకునే విధానం కానీ, 6 monthsలో వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళు డిజైన్ చేసుకునేటువంటి విధానం, అంటే వాళ్ళు ఆలోచించేటువంటి విధానం. అరే నిన్నటి వరకు మన ముందు ఉన్నటువంటి ఈ పిల్లలేనా ఇప్పుడు ఇంత స్పష్టంగా మాట్లాడగలుగుతున్నారు అని. అది ఎవరైతే ఆ ఇండిపెండెన్స్, ఎవరైతే ఆ పాజిటివ్ థింకింగ్ ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో స్పష్టంగా ప్రతి ఏడాది నేను చూస్తూ ఉంటాను. ఎలాంటి పిల్లల్ని ఎక్కువగా చూస్తున్నారు, అంటే ఏ విధంగా ఆలోచించే పిల్లల్ని? సో వాళ్ళు ఏమిటంటే, వాళ్ళు చదువుతున్నటువంటి డిగ్రీ ఏమిటి, దానికి 4 years తర్వాత ఉన్నటువంటి ఆప్షన్స్ ఏమిటి, అక్కడ వాళ్ళు జాయిన్ అయినటువంటి ఇన్స్టిట్యూట్లో వాళ్ళకు ఉన్నటువంటి సదుపాయాలు ఏమిటి, వేటిల్లో పార్టిసిపేట్ చేయాలి, వాళ్ళు వేటిలో వీక్ అనుకుంటున్నారు. డిఫరెంట్ క్లబ్స్ ఉంటాయి, లీడర్షిప్ రోల్స్ ఉంటాయి, వాటిల్లో పార్టిసిపేట్ చేయటం గురించి. లేదు వాళ్ళ ల్యాబ్స్, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేసుకుని తరువాత 4 years కూడా ఏ విధంగా వాళ్ళు డిజైన్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచన మొదలవుతుంది. ఎప్పుడైతే ఆలోచన మొదలైందో ఆ పిల్లలకు ఆ ఇండిపెండెన్స్, రెస్పాన్సిబిలిటీ చక్కగా పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటిది. అప్పుడు వాళ్ళు 4 years తర్వాత కూడా అంతే హ్యాపీగా బయటకు వస్తారు. సో మిగిలిన వాళ్ళు చూస్తే ఏ విధంగా అవుతుంది అంటే మనం చెప్పలేనటువంటి పరిస్థితి, ఏ గ్యారంటీ లేనటువంటిది. ఇక జేఈ పరిస్థితికి వస్తే 13 లక్షల్లో సుమారుగా 50 నుంచి 55,000 సీట్లు పక్కన పెడితే మిగిలిన వాళ్ళ సంగతి ఏమిటి? కరెక్ట్, రైట్. కానీ జేఈ ఎగ్జామ్ అనేటువంటిది 12వ తరగతి వరకు మీరు చేసినటువంటి ప్రయత్నం మీ గురించి మీకు తెలియచేసేటువంటి ఒక బిగ్ ఆపర్చునిటీ.
అంటే మనం ఏమిటి, మనం ఎంతవరకు ప్రయత్నం చేసాము, మనలో ఉన్నటువంటి స్ట్రెంగ్స్ ఏమిటి, మనలో ఉన్నటువంటి వీక్నెసెస్ ఏమిటి అనేటువంటిది చాలా స్పష్టంగా మనకి తెలియచేసి రాబోయేటువంటి లైఫ్కి మనం ఏ విధంగా తయారవ్వాలి అనేటువంటి ఒక గొప్ప విషయం అందులో జరుగుతుంది, మనం దాన్ని నిజాయితీగా చూడగలిగితే. ఉదాహరణకి కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే ప్లాన్ చేస్తారు, ఎగ్జిక్యూట్ చేయరు. కరెక్ట్. కొంతమంది చివరి వరకు పోరాడి ఉంటారు, ర్యాంక్ వచ్చి ఉండకపోవచ్చు, వాళ్ళు అనుకున్నటువంటి ర్యాంక్ వచ్చి ఉండకపోవచ్చు. కొంతమంది మధ్యలోనే వదిలేసి ఉంటారు. కరెక్ట్. సో చాలా మంది ఉంటారు వాళ్ళు. అవును. నేను చెప్పగలను అప్ టు 80 to 85% అలాంటి పిల్లలు ఉంటారు. అంటే మొదలైన 2-3 నెలల్లోనే వదిలేస్తారు. మరి మిగిలిన టైం అంతా కూడా పాపం వాళ్ళు చాలా అన్ఈజీగా, అన్క్లియర్గా, అన్సర్టన్గా వాళ్ళు మిగిలిన అంటే ఆ 1.5 year కూడా గడుస్తూ ఉంటుంది పాపం పిల్లల్ని. ఈ క్రమంలో వాళ్ళు చాలామంది ఏమిటంటే సెల్ఫ్ డిమోటివేట్ అయిపోతూ ఉంటారు. కరెక్ట్. మెయిన్గా సరే ఇప్పుడు మెయిన్స్ రాకపోతే కూడా అంటే నాకు రాలేదు అని చెప్పేసి డిసప్పాయింట్ అయ్యి నెక్స్ట్ కూడా ట్రై చేయడానికి కూడా వీలు చాలా మంది పిల్లలు. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నటువంటిది. సో అలా అవ్వాల్సినటువంటి అవసరం లేదు. సో నేను అందుకే చెప్పాను, ఇప్పుడు నిజాయితీగా ఇప్పటి వరకు చేసినటువంటి ప్రయత్నం మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ఫెయిల్యూర్ కాదు, ఇది ఒక ఎక్స్పీరియన్స్. కరెక్ట్. ఈ ఎక్స్పీరియన్స్ నుంచి మనం ఏం గెయిన్ చేస్తాము, ఈ గెయిన్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ నుంచి మనల్ని మనం ఎలా మార్చుకోగలం అంటే, నేను ఇప్పుడే చెప్పినట్టుగా ఒకడు చాలా మంచి ప్లాన్ చేస్తాడు, ఒక పిల్లవాడు ఎగ్జిక్యూట్ చెయ్యడు. ఒకడు చివరి వరకు కష్టపడతాడు, రాలా. ఒకడు మధ్యలో అంతా వదిలేశాడు, లాస్ట్లో కష్టపడ్డాడు, వాడికి వచ్చింది. మరి ఇవన్నీ ఏమనుకుంటారు పిల్లలు, ఏమనుకుంటారో తెలుసా సాధిక మీకు? వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు లక్ లేదను, నాకు స్కిల్స్ లేవను, ఇవనుకుంటారు. కరెక్ట్. సో ఇవేమీ నిజం కాదు. స్కిల్స్ లేకపోవడం నిజం కాదు, లక్ లేకపోవడం నిజం కాదు, వాళ్ళు మిగిలిన వాళ్ళకన్నా తక్కువ అనుకోవడం కూడా నిజం కాదు. చాలా స్పష్టంగా చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఈ విధంగా చేంజ్ అవ్వక తర్వాత చేంజ్ అయినటువంటి పిల్లల్ని చాలా మంది చూసి నేను చెప్తున్నా. మరి ఏంటి ప్రాబ్లం అని అడగచ్చు మీరు. సార్ మీరు లెక్క లేదంటున్నారు, రైట్, వాళ్ళకి స్కిల్స్ లేవు అనటం కూడా కరెక్ట్ కాదు అంటున్నారు, వాళ్ళు వేరే వాళ్ళకన్నా తక్కువ కూడా కాదు అంటున్నారు, మరి ఎందుకు ఈ కొంతమంది మాత్రమే చివరికి వెళ్ళగలిగారు, ఆ 50,000 మందిలో ఎందుకు కొంతమంది మాత్రమే ఉండగలిగారు అనేటువంటి మీ ఆబ్వియస్ క్వశ్చన్ కదా. ప్రతి ఒక్క విద్యార్థి కూడా క్వశ్చన్ వేసుకుంటారు, సార్ నేను ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు, నా ఫ్రెండ్ ఎందుకు అయ్యారు, ఇద్దరం సేమే కోచింగ్ కదా, సేమే నేర్చుకున్నాం కదా చెప్పేసి కూడా ఆలోచిస్తారు. ఒక పదం చెప్పనా, స్ట్రాటజీ అండి. రైట్. వాళ్ళకి పాపం కొంతమంది చూస్తూ ఉంటాను పిల్లలు, అంటే గొడ్డులాగా కష్టపడ్డా ఉంటారు చూసారా, అలాంటి పిల్లలు ఇప్పుడు కూడా ఆ విధంగా ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడిన పిల్లలు చాలా మంది ఉన్నారు. కరెక్ట్ సార్, అవును. కానీ ఆ చిన్న పిల్లలు కదా పాపం, ఇంటర్మీడియట్ అంటే కొంచెం తెలిసి తెలియనటువంటి దాంట్లో ఉంటారు. సో ఏదో చేయాలనేటువంటి ప్రయత్నం. అంటే నేను అందుకే కొంతమందిని చూస్తే ఆ పేరెంట్స్ ఆ కుటుంబం చూసి నేను కష్టపడాలని కష్టపడుతూ ఉంటారు, కానీ చివరికి రాకపోవచ్చు. సో ఈ పిల్లలందరికీ కూడా ఏమిటంటే మొట్టమొదటిగా ప్రయత్నాన్ని వదిలేసిన వాళ్ళు పక్కన పెడదాం, ఇంకా వాళ్ళు పక్కన పెట్టేసేయండి, వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం. సో ప్రయత్నం చేస్తూ ఈ 25% ప్రయత్నం చేస్తూ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళలో ప్రాబ్లం ఏమిటంటే స్ట్రాటజీ అండి. అంటే ఈ ఎగ్జామ్కి నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి, నాలో ఉన్నటువంటి లోపాలు ఏమిటి, నేను ఎగ్జామ్కి అంటే నేను ప్రిపేర్ అయ్యాను, ఎగ్జామ్ని రైట్గా అటెంప్ట్ చేశానా లేదా నా ప్రిపరేషన్లో ఏమైనా లోపం ఉందా, ఆ ప్రిపరేషన్ చేసేటప్పుడు ఆ యొక్క సబ్జెక్ట్ని ఏదైతే ఉందో దాన్ని మనం స్ట్రెంథన్ చేసుకుంటున్నానా లేదా. నేను ఇదివరకు కూడా కొన్ని వీడియోలు చేసాం మనం రివిజన్ గురించి మాట్లాడేటప్పుడు. రివిజన్ అంటే రీడ్ కాదు అని, రైట్? ఎక్కువ మంది పిల్లలు అదే చేస్తూ ఉంటారు. సో రివిజన్ 2 సార్లు చేశారు, 3 సార్లు చేసామంటారు. సో 10 సార్లు చదివితే ఏమి ఉంటుంది, ఏం ఉపయోగం ఉండదు. ఇదివరకు చిన్నప్పుడు డిక్టేషన్ రాయించేవారు, ఏదైనా తప్పు చేస్తే 10 సార్లు రాయి, 20 సార్లు రాయి, 100 సార్లు రాయి అని, రైట్? సో దానివల్ల కూడా అంటే ఆ దృష్టి పెట్టి రాస్తే ఒక 4 సార్లు 5 సార్లు కొంత దాని మీద ఒక అవగాహన వస్తుంది. అట్లా కాకుండా వదిలేస్తే
అంటే జస్ట్ మెకానికల్ గా రాస్తే ఉపయోగం ఏముండదు. మీరు 100 సార్లు రాసిన ఉపయోగం ఏముండదు. కరెక్ట్, అవును. 100 సార్లు రాసిన ఉపయోగం ఏముండదు. నేను ఒక విషయం చెప్తా. నేను ఒకసారి బయట ఎక్కడికో వెళ్తుండగా ఒక ఏటీఎం దగ్గర ఎక్కడో నించున్నాను. పక్కన షాప్ ఉంది. ఆ షాప్ పక్కన షాప్ వాళ్ళు బాబు డిక్టేషన్ ఏదో వర్క్ చేసుకుంటున్నాడు. వర్క్ చేసుకుంటే చూసా దగ్గరికి వెళ్ళి. నాకు ఆతృత, పిల్లలంటే నాకు ఇది కాబట్టి దగ్గరికి వెళ్ళి చూసదు. అలా చూస్తే వాడు ఇంగ్లీషు డిక్టేషన్ ఆ వర్డ్స్ని రాస్తున్నాడు అనమాట. రిపీట్గా రాస్తుంటారు కదా చిన్న పిల్లలు. హోంవర్క్ చేస్తూ ఉన్నాడు. చేస్తుంటే వాడు ఎలా చేస్తున్నాడంటే 10 సార్లు ఎన్నిసార్లు టీచర్ రాయమని ఉంటారు. ఎట్లాగంటే ఇప్పుడు నాలెడ్జ్ ఉందనుకోండి, KNOWLEDG అని ఉంది. దాన్ని ఎట్లాగా మొత్తం టోటల్గా రాసి దాన్ని చదువుకోవాలి. అప్పుడే కదా. సో అంటే స్పెల్లింగ్ వస్తుంది, ప్రొనౌన్సియేషన్ వస్తుంది. ఇది కదా దాంట్లో ఉన్నటువంటి మర్మం. వాడు ఏం చేసాడో తెలుసా అండి? 10 సార్లు రాయాలి కదా, కే అన్ని 10 సార్లు రాసుకొచ్చేస్తున్నాడు. ఎన్ అంతా 10 సార్లు రాసుకుని వచ్చేస్తున్నాడు. సో పాపం పిల్లోడు కష్టపడ్డాడుగా. మీకు కావాల్సినటువంటి వర్క్ చేశాడు కదా. సేమ్ కదా, ఎండ్ ఆఫ్ ది డే సేమ్ హోంవర్క్ ఉంటుంది అందరూ. సో నేను అదే అంటున్నా. ఇప్పుడు ఒకే ఒక పదం నేనే చెప్పాను చూసారా, స్ట్రాటజీ. సో దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలనేటువంటి స్ట్రాటజీ మీ టీచర్స్ మీకు చెప్పి ఉండకపోవచ్చు, లేదా చెప్పినా మీరు పట్టించుకుని ఉండకపోవచ్చు, లేదా అందరూ కూడా మార్కులు మాయలో పడిపోయి నీకు అవసరమైన చోట నీకు సపోర్ట్ ఇచ్చి ఉండకపోవచ్చు. ప్రిపేర్ అవ్వాలి, కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది తెలియాలి. దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలనేటువంటి తెలియక చాలా మంది పాడవుతారు. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జామ్స్లో అందుకే నేను చాలా ప్రేమగా చెప్తున్నా, జేఈలో మార్కులు తక్కువ వచ్చినటువంటి పిల్లలందరికీ కూడా నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఆ ఆపర్చునిటీస్ని ఎక్స్ప్లోర్ చేయాలి. అవి ఏమిటనేటువంటిది నేను చెప్పబోతున్నాను ఇప్పుడు. సో కాబట్టి ఈ జేఈ మెయిన్స్ రానటువంటి ప్రభావం మీ మీద ఎంతవరకు ఉండాలి అంటే మిమ్మల్ని మీరు చెక్ చేసుకునేంతవరకే ఉండాలి. దాని ద్వారా నువ్వు సెల్ఫ్ డిమోటివేట్ అవ్వటమో, నువ్వు ఫెయిల్ అయ్యేవనేటువంటిదో, అది ఎంటర్టైన్ చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు. అది నీకు ప్రమాదం. కరెక్ట్. సో అని నేను చెప్పబోతున్నా. కాకపోతే ఇక్కడ మాత్రం నిజాయితీగా నేను మొదట్లోనే ప్రయత్నం వదిలేశాను. నేను చేసినటువంటి ప్రయత్నంలో ఎక్కడ లోపాలు ఉన్నాయనేటువంటిది ఆ నిజాయితీగా నువ్వు చేయకపోతే మాత్రం అది కూడా ఉపయోగం ఉండదు. అవును. సో ఇది ఇక్కడ వరకు జేఈ మెయిన్స్ యొక్క ఫలితాన్ని ఆ విధంగా చూడాలండి. మనం ఇది వరకు జేఈ మెయిన్స్ పిల్లల గురించి కూడా చాలా ప్రేమగా అందరికీ ఒకటే కాకుండా 100 నుంచి 150 మార్కులు వచ్చే వాళ్ళ పరిస్థితి ఏమిటి, 150 నుంచి 200, 180 అని మనం అలా డివైడ్ చేసి మాట్లాడుకున్నాం. సో ఇక్కడ ఏమిటంటే 100 మార్కులు పైన వస్తే, అంటే 150 మార్కులు పైన వస్తే ఎక్కడో చోట ఒక ఆపర్చునిటీ ఉంటుంది. అంటే ప్రతిసారి కూడా మార్కులు బట్టి కూడా చెప్పలేం, పర్సంటైల్స్ మారుతూ ఉంటాయి ఒక్కొక్క సెషన్కి. బట్ జనరల్ గా ఒక ప్రాతిపదిక ఉండాలి కాబట్టి అని యావరేజ్ మనం చెప్తూ ఉంటాం. ఒక 55-60% మార్కులు ఉన్నటువంటి పిల్లలు ఏదైతే ఉందో వాళ్ళు ఎక్కడో చోట సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ కింద ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే 100 to 150 ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా రిజర్వేషన్ ఉంటే ఎక్కడైనా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓపెన్ కాంపిటీషన్లో వాళ్ళు ఎక్కడికి వెళ్ళేటువంటి అంటే ఎన్ఐటీలో సీట్ వచ్చేటువంటి అవకాశం ఉండదు. రైట్. వీళ్ళు ఏమన్నా అడ్వాన్స్డ్ క్వాలిఫై అవుతారు, కానీ అక్కడ కూడా ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అక్కడ ఉన్నటువంటి కాంపిటీషన్, అక్కడ ఉన్నటువంటి సీట్స్ ప్రకారం. సో వీళ్ళకి మిగిలిన చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. కానీ చాలా మంది అన్ని చోట్ల ఎందుకు ఫెయిల్ అయిపోతారంటే ఇది ఈ ప్రభావం ఏమిటంటే, ఇప్పుడు మీరు మొదట్లో అన్నారు వాళ్ళు ప్రయత్నం చేయడం మానేస్తారు. కరెక్ట్. నెక్స్ట్ పేరెంట్స్ సైడ్ ఎట్లా ఉంటుందో తెలుసా నీకు? నేను మెయిన్స్కి జాయిన్ చేశాను, లేదా జేఈ అడ్వాన్స్డ్ కోచింగ్ జాయిన్ చేశాను. నువ్వేం చేశావు? నేను 8 లక్షలు పెట్టి మరో 3-4 లక్షలు పెట్టి జాయిన్ చేశాను. 2 సంవత్సరాలకి 6 నుంచి 8 లక్షలు పెట్టి జాయిన్ చేశాను. వీళ్ళు ఏమనుకుంటారంటే జేఈ అడ్వాన్స్డ్ జాయిన్ చేసేస్తే అట్లీస్ట్ ఎంసెట్లో అయినా సీట్ వస్తుంది అనుకుంటారు. అవును, రైట్. ఫస్టే ఒకటి ఆప్షన్ అది కాకపోతే ఇది కాకపోతే ఇది ఎక్కడ చోట వచ్చేస్తుంది కదా అనుకుంటారు. అసలు ఏది రాకుండా పోతారు వీళ్ళు. కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ బయట జరుగుతున్నటువంటి వ్యవస్థ ఏమిటంటే కింద నుంచి పైకి వెళ్ళరు, ఆ పైదాన్ని చూసి మిగిలినవన్నీ వదిలేస్తారు. ఇక్కడ ఫస్ట్ దారుణమైనటువంటి విషయం ఎవరికి తెలియనటువంటిది, ఎవరు పేరెంట్స్ పెద్దగా వాళ్ళకి తెలియదు. లోపల జరుగుతున్నటువంటి విషయం ఏమవుతుందంటే జేఈ అడ్వాన్స్డ్ అని ప్రిపరేషన్ మొదలు పెడతారు. సో ఈ మధ్యలో అంటే అసలు ఆడికి అసలు బోర్డు ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా తెలియకుండా అయిపోతారు పిల్లలు. చాలా మంది 60% పిల్లలు ఏదో ఆ మధ్యలో 30 to 40% పిల్లలు లాస్ట్ లో కోపప్ అవుతారు. మిగిలినంతా కూడా ఏమిటంటే అసలు బోర్డ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కూడా వాళ్ళకి తెలియకుండా, అసలు బోర్డుకి సిలబస్ ఏముంది, ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా తెలియకుండా అయోమయ పరిస్థితుల్లో లాస్ట్ 2 నెలలు వాళ్ళు గడుపుతూ ఉంటారు.
సో పేరెంట్స్ ఊహించినట్టుగా ఎక్కడో చోట జరగాలంటే కింద నుంచి పైకి వెళ్తుంది అనుకోండి. నీకు మొదటి స్టెప్ బోర్డు, తర్వాత నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్కి, ఇలా హై లెవెల్కి వెళ్ళినాయి అనుకోండి, వీడు ఎక్కడో చోట ఆగుతాడు. కరెక్ట్. నువ్వు పైన చూపించే ఏమిటంటే కింద దీని గురించి ఎక్కడా లేదు, ఆ పైనుంచి కిందకి పడిపోతాడు అంతే వాడు, మధ్యలో ఎక్కడ ఆగడు. కరెక్ట్. ఇది వాస్తవం అండి, ఇది జరుగుతున్నటువంటి వాస్తవం. సో అది వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఫీజు కట్టామనుకుంటారు, అలా నడిచిపోతూ ఉంటుంది. కరెక్ట్. బాధ ఏమిటంటే, నాలాంటి వాడి బాధ ఏమిటంటే, పిల్లలు అన్యాయంగా సెల్ఫ్ డిమోటివేట్ అయిపోతున్నారు. అది బాధాకరం. అవును. దాన్ని పట్టించుకునేవాడు ఎవడు లేడు. పేరెంట్స్ వాళ్ళకి ప్రేమ ఉంటే ఉండొచ్చు, మార్కులు రాలేదనే చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. లేదు ఇంకో రకం, ఈ మధ్య కొత్తగా తయారైనటువంటి రకం, నీకు మార్కులు రాకపోయినా పర్వాలేదు అనేటువంటి వాళ్ళు కొంతమంది. వాళ్ళు మొత్తానికి అసలు ఏమీ చేయకుండా పాడైపోతారు వాళ్ళు. అంటే మనకి ఇప్పుడు ఈ జేఈ మెయిన్స్ రాకపోవడానికి కూడా పేరెంటింగ్ అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనే చెప్పొచ్చు. ఒక మాటలో చెప్పాలంటే పేరెంట్స్ సపోర్ట్ కూడా ఖచ్చితంగా. అంటే పిల్లవాడు సిన్సియర్గా పనిచేసినప్పుడు మనం ఇచ్చే సపోర్ట్ ఒకలా ఉంటుంది. కరెక్ట్. మీ యొక్క అతి ప్రేమను అలుసుగా తీసుకునే పిల్లవాడు చాలా మంది ఉంటారు. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తెలియకపోతే మన వల్ల ఉపయోగం వాళ్ళకి పెద్దగా ఉండదు. అంటే మన వల్ల ఉపయోగం అంటే మనం ఎక్కడైతే వాళ్ళకి సపోర్ట్ చేయాలో అది ఉపయోగపడదు వాళ్ళకి. కరెక్ట్. ఇన్స్టిట్యూట్లు అంటారా, అందరికీ తెలిసిందే. ఆ 10 మంది ఉంటే చాలు వాళ్ళకి, మిగిలిన 90 మంది వాళ్ళకి అవసరం లేదు. అలాంటిదే పరిస్థితి. ఇప్పుడు మనం ఏమిటంటే అలా కాకుండా ఏ స్థాయికి ఆ స్థాయి పిల్లవాడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనేటువంటి విధంగా నువ్వు పని చేస్తావా లేదా అనేటువంటి క్వశ్చన్ పేరెంట్స్ నుంచి రావాలి అనేటువంటిదే మన యొక్క ఉద్దేశం. సో వాళ్ళు డబ్బులు కడతారు కాబట్టి వాళ్ళు అడగగలిగితే, నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తే నాకేంటి, మా పిల్లవాడు ఉన్న స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది, వీడి కింద పడిపోతే మీరు ఎటువంటి సపోర్ట్ ఇస్తున్నారు. సో అలాంటి ఆలోచన రావాలి. సో ఏదేమైనా జేఈ మెయిన్స్కి సంబంధించి పిల్లలు వర్రీ పడవలసినటువంటి అవసరం లేదు. బట్ నిజాయితీగా దాన్ని ఆ జర్నీని చూడండి. ఇక అది రానప్పుడు నెక్స్ట్ ఇమీడియట్గా ఉన్నటువంటి ఆప్షన్ ఏమిటంటే బిట్ శాట్ ఉంటుంది. సో అది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, 35 లక్షల వరకు ఫీజు ఉంటుంది. ఈ బిట్ శాట్ అనేటువంటిది కూడా సుమారుగా ఒక 3 లక్షల మంది ఎవ్రీ ఇయర్ రాస్తూ ఉన్నారు. వీళ్ళకున్నటువంటి 4 క్యాంపసెస్లో అడ్మిషన్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా ప్రతి చోట కాంపిటీషన్ అండి. 390 మార్కులకు ఎగ్జామ్ పెడితే 130 క్వశ్చన్స్ 320+ వస్తాయి. సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అంటారు కదా, సో మెయిన్ బ్రాంచ్ పిలానీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ లాంటి చోట, బిట్స్ హైదరాబాద్ లాంటి చోట సిఎస్సికి రావాలంటే లిస్ట్ 280+ రావాలి. 270, 280+ వస్తే సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి అక్కడ కూడా అగైన్ కాంపిటీషన్. కాకపోతే విషయం ఏమిటంటే, ఎప్పుడైతే జేఈ మెయిన్స్ నీకు అటు ఇటుగా ఉందో వెంటనే ఆ పిల్లల ఆ బాధ్యతతో, ఆ నిజాయితీతో కొంతకాలం జస్ట్ ఒక 45 రోజులు దీని మీద దృష్టి పెట్టగలిగితే, దీని మీద చాలా సీరియస్గా ప్రాక్టీస్ చేయగలిగితే, ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే 100, 120 మార్కుల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ రారు. పాపం వాళ్ళు ఆ సీరియస్గా ఇక్కడ పెడితే వీళ్ళు ఖచ్చితంగా సెట్ అవుతారు. కరెక్ట్. కానీ పెట్టరు. ఆ పెట్టడానికి పేరెంట్స్గా మీరేం చేస్తున్నారు? ఇన్స్టిట్యూట్లు అంటారా, వాళ్ళని వదిలేయండి. ఇంకా వాళ్ళు జేఈ మెయిన్స్ తప్ప ఇంకా ఇంకోటి చూసే పరిస్థితి లేదు, ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదు. ఆడేం చేసినా ఫైనల్గా పిల్లవాడు మన పిల్లవాడు కాబట్టి, వాడు భవిష్యత్తు మనకు కావాలి కాబట్టి మనం ఏదో చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. సో మీరు ఏం చేస్తున్నారు, వాళ్ళని ఏ విధంగా మోటివేట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీరు పేరెంట్స్ గురించి మీరు మాట్లాడినప్పుడు, సో ఈ ఎగ్జామ్కి వచ్చేటప్పటికి ఇప్పుడే నేను చెప్పాను కదండి, సో ఇలా ఈ కాంపిటీషన్కి సంబంధించి మార్క్స్కి సంబంధించి ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఏమిటంటే 16th మార్చ్ వరకు కూడా అప్లికేషన్ ఉంటుంది. మీరు ఎలాంటి కోచింగ్ అనేది ఇస్తూ ఉంటారు? అంటే ఎలాంటి పిల్లలకి ప్రతి 0 to హీరో చేస్తూ ఉంటారు కదా మాక్సిమం మీ దగ్గర. సో ఎలాంటి వాళ్ళైనా అందులో జాయిన్ అవ్వచ్చు రాకపోవడానికి, అంటే డిసప్పాయింట్ అయి ఉన్న పిల్లల్ని కూడా మీరు మంచిగా ఎంకరేజ్ చేస్తూ. ఖచ్చితంగా. అందుకే మళ్ళీ ముందుగా మనం ఏంటంటే సేఫ్ గార్డ్ చేయాలి. ఇప్పుడు మనం సేఫ్ గార్డ్ చేయకపోతే ఆల్రెడీ ఇప్పుడు జేఈ మెయిన్స్ ఆల్రెడీ రాలేదు వాళ్ళకి, సో రాని వాళ్ళకి ఆ కోచింగ్, సో రాలేదని మైండ్ సెట్ తోనే ఉండే ఉంటారు. నెక్స్ట్ జాయిన్ అయ్యేటప్పుడు కూడా మనకు ఒక అప్సెట్ అనే మైండ్ తోనే ఉంటూ ఉంటారు. సో వాళ్ళందరినీ మీరు అంటే ఇప్పుడు సపోజ్ జేఈ మెయిన్స్ రాలేదు, మీ పిల్లవాడు ఇబ్బందిగా ఉన్నాడు, అవును రైట్, తర్వాత ఏం చేయాలి? ఒక ఇంపార్టెంట్ వాడికి ఒక గైడెన్స్ కావాలి, రైట్. గైడెన్స్ అంటే ఏదో కెరియర్ గైడెన్స్, నువ్వు ఈ బ్యాచ్కి వెళ్ళిపో, లేకపోతే ఈ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపో, ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపో,
తర్వాత మళ్ళీ ఇంత చదివి అంత చదివేయాలంటే జేఈ మెయిన్స్ లో చదివేస్తాడు కదండి. కరెక్ట్. ప్రాబ్లం ఏమిటి? వాడు చదవాలనుకుంటే, వాడు చదివే దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే లేదా దాని మీద ఆ అవగాహన ఉంటే పిల్లలు మనతో ఎందుకు చెప్పించుకుంటారండి? వాళ్ళు చేసేస్తారు కదా. సో ఆ చదివేటువంటి క్రమంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మీరు ఏ ఇన్స్టిట్యూట్కి పెంచినా పంపినా వీడి మైండ్ రెడీ అవ్వకపోతే వీడి వెళ్ళి ఉపయోగం ఏం ఉండదు. వీళ్ళంతా చెప్పే వాళ్ళంతా ఏం చెప్తారంటే, ఇదిగో ఇది దీనికి ఈ ఇన్స్టిట్యూట్కి ఇంత ర్యాంక్ ఉంది, నువ్వు ఇక్కడికి వెళ్ళు, నువ్వు ఇక్కడికి వెళ్ళలేదా, ఈ ఇన్స్టిట్యూట్కి వెళ్ళావా, ఈ లోయర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళావా, నీ లైఫ్ నాస్తున్నాం. ఓకే, అది ఇన్స్టిట్యూటే ఇది ఇన్స్టిట్యూటే కదా. కరెక్ట్. సో కాకపోతే అక్కడ ఇక్కడ సౌకర్యాలు తేడా ఉంటాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తేడా ఉంటుంది, నెక్స్ట్ ఆ పీర్ గ్రూప్ తేడా ఉంటుంది, ఇవన్నీ తేడాలు ఉంటాయి. కానీ వీడు రెడీ అయ్యి ఉండకపోతే, అంటే ఈ పిల్లవాడు రైట్ మైండ్ సెట్ లో లేకపోతే అక్కడికి వెళ్ళిన వాడు ఉపయోగం లేదు కదా. నేను అనేది అది. వీడు రైట్ మైండ్ సెట్ తో ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు 21st సెంచరీలో వీడు ఎక్కడున్నా సరే, ఈ లోయర్ ఇన్స్టిట్యూట్ అంటే లోయర్ ర్యాంకింగ్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ లో ఉన్నా సరే, వీడు రైట్ మైండ్ సెట్ లో ఉంటే వీడి విజయాన్ని రేపొద్దు ఎవడు ఆపలేడు. ఎందుకంటే ఇది వరకు ఉన్న రోజులు వేరే. మనం ఆలోచించాల్సింది మనం ఇప్పుడున్న రోజులను ఆలోచించండి మీరు. ఇప్పుడు ఏమవుతుంది మీకు, వీడికి ఏమవుతుంది అంటే, మీకు ఇన్ఫర్మేషన్ అంతా ఉంది కదా. కరెక్ట్. మీరు స్కూల్కి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం ఉందా? అక్కడ చిన్న ఇన్పుట్స్ తీసుకోండి. మీరు మిగిలిన టైం ఎంత బ్రహ్మాండంగా మీరు యూజ్ చేశారనే దాని మీద ఇప్పుడు మీకు సక్సెస్ ఆధారపడి ఉంది. రైట్. సో కాకపోతే ఏంటంటే, ఇక్కడ ఇంత అక్కడికి వెళ్ళినప్పుడు ఇంత ఎక్కువ కష్టపడక్కర్ లేకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ గ్రూపు, అంటే ఇదంతా కూడా ఫెసిలిటీస్ అన్ని అక్కడ ఉంటాయి. అంతే నేను చూసేది. మనం చెప్పేటువంటిది అది. ఇప్పుడు జేఈ మెయిన్ లో ఎవరైనా పిల్లలు అప్సెట్ అయి ఉంటే, రాలేదని తెలిసిపోయింది, రైట్. సో ఒక్కసారి వాళ్ళతో మాట్లాడి చూడండి మీరు. తర్వాత ఉన్నటువంటి ఆప్షన్ చూడండి. వాళ్ళ జర్నీలో ఉన్నటువంటి స్ట్రెంగ్స్, వీక్నెసెస్ చెప్పండి. పేరెంట్స్ గా మీరు చెప్పండి. ఇన్స్టిట్యూట్ వదిలేయండి, వాళ్ళు పట్టించుకోరు, అది సత్యం, రైట్. వాళ్ళు పట్టించుకుంటే వీళ్ళు ఎక్కడ దాకా కూడా రారు. వీళ్ళు ఇప్పుడు మీకే వాళ్ళ క్లారిటీగా చెప్తారు, పేరెంట్స్ కి పిల్లలు క్లారిటీగా చెప్తారు. రైట్. సో వాళ్ళు పట్టించుకుని ఉంటే, ఇంకా వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళని పక్కన పెట్టండి. మన పిల్లవాడు కదా, మనకి తప్పదు కదా. మీరు ట్రై చేయండి. అప్పటికి మీరు ట్రై చేయలేకపోయారా, మీ వల్ల కాలేదా, సో మా దగ్గరికి తీసుకురండి. సో అప్పుడు జరిగినటువంటి 12 years జర్నీలో ఉన్నటువంటి స్ట్రెంగ్స్ ఏమిటో మనం తెలియజెబుదాం వాళ్ళకి. తర్వాత 4 years కు వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలో ఈ ఎక్స్పీరియన్స్ ని తీసుకుని చెప్దాం. రైట్. సో అది ఈ విధంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఇప్పుడు బిట్సాట్ ఒకటి చెప్పాం కదండి, నెక్స్ట్ ఆప్షన్. దీంట్లో చాలా స్కాలర్షిప్స్ ఉంటాయండి, బట్ మెరిట్. మీరు ఎంత కష్టపడితే ఈ రోజున ఇన్స్టిట్యూట్లు అంత సపోర్ట్ చేస్తున్నాయి మీకు. దీంట్లో ఫిమేల్ ఉన్నారు, టాప్ పెర్ఫార్మర్ ఎవరైతే ఫిమేల్ ఉన్నారో వాళ్ళకి 100% స్కాలర్షిప్ ఇస్తారు. సూపర్. నెక్స్ట్ మిగిలిన పిల్లలకి 10% నుంచి 100% వరకు వాళ్ళ మార్కులను బట్టి స్కాలర్షిప్స్ ఉంటాయి. అంటే మీరు ఇప్పుడు ఈ 45 రోజులు నేను చెప్పాను చూసారా, వాళ్ళు జాగ్రత్తగా బిట్సాట్కి ప్రిపేర్ అయితే, ఎంత జాగ్రత్తగా ప్రిపేర్ అయితే అనే లక్షలు తగ్గుతాయి అంటాను నేనైతే. మీ మార్కులు 270 నుంచి 290కి వెళ్ళి అనుకోండి, ఆ డిఫరెన్స్ వేరే. 300+ వెళ్ళి అనుకోండి, ఆ డిఫరెన్స్ వేరే. మీరు ఫస్ట్ 2 semesters కి కూడా మీకు ఆ ఇమీడియట్ గా ఆ స్కాలర్షిప్ మీకు వచ్చేస్తుంది. అలాంటి అవకాశం ఇక్కడ ఉంది. మీరు రాకుండా ఏ 200 దగ్గర 220 దగ్గర ఉందో ఫుల్ ఫీజు కట్టాలి, వెళ్ళాలి, అది వేరే విషయం. బట్ స్టిల్ మీ చేతిలో, పిల్లల చేతిలో ఉంది. సో వాడు ఒక్కసారి, కొంతమంది పిల్లలైనా ఆ విధంగా, నేను కష్టపడి వెళ్ళాను దీంతో అంటే వాడికి ఒక ఎనర్జీ వస్తుంది పిల్లలకి. సో అది స్టిల్ వాళ్ళ చేతిలో ఉంది, జేఈ మెయిన్స్ పోయినా సరే, రైట్. ఇది నెక్స్ట్. అట్లాగే బోర్డు టాపర్స్ ఉంటారండి, తెలంగాణ బోర్డు, ఆంధ్ర బోర్డు టాపర్స్ ఉంటారు కదా. ఆ టాపర్స్ లో ఫస్ట్ 3 members కి కూడా, అంటే బోర్డు మార్క్స్ లో, జస్ట్ బోర్డు మార్క్స్ లో 985 990 అన్నీ వచ్చినాయి కదా, ఫస్ట్ 3 people వాళ్ళకి 100% స్కాలర్షిప్ ఇస్తారు. సో ఇందులో రాకపోయినా సరే అక్కడ. అట్లాగే వీళ్ళకి ఆ స్కాలర్షిప్ పెంచుకోవాలనుకుంటే, 4 years వరకు కంటిన్యూ అవ్వాలి అనుకున్నట్లయితే వాళ్ళ కంటిన్యూస్ పెర్ఫార్మెన్స్. ఫస్ట్ 2 semesters రాలేదు, అంటే వీడి మార్క్స్లు దీనివల్ల రాలేదు. బట్ ఆ తర్వాత నుంచి వాడికి CGPA అక్కడికి వెళ్ళిన తర్వాత 9 points పైన వాడు వస్తూ ఉన్నాడు అనుకోండి, అంటే మరలా ప్రయాణం కష్టపడి మొదలెట్టాడు అనుకోండి, తర్వాత మరలా స్కాలర్షిప్స్ వచ్చే అవకాశం ఉంటుంది అక్కడ. అంటే ఇలాంటి ఆపర్చునిటీ బిట్సాట్ లో ఉంది. సో అంతేకాకుండా చాలా ప్రీమియం ఇన్స్టిట్యూట్,
చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, మంచి ఫెసిలిటీస్ ఉంటాయి, మంచి అల్యూమినియం ఉంటుంది. ఓకే. సో ఆ జేఈ మెయిన్స్ తర్వాత అంటే ఇది అంత కష్టం ఉండదు, కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అయితే కొంచెం ఆప్టిట్యూడ్ ఇంగ్లీష్ ఇవి కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఇది సెకండ్ ఆప్షన్. ఆ తర్వాత ఇంకా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు ఉంటాయండి. అవును, చాలా. సో అంటే అది మనం ప్రమోట్ చేయడానికి వాటి గురించి కాదు. ఇక్కడ విఐటి ఉంటుంది, చాలా మంది పేరెంట్స్ చూసేటువంటిది, ఎస్ఆర్ఎం ఉంటుంది, మణిపాల్ ఉంటుంది, అమృత ఉంటుంది. ఈ సెట్ ఆఫ్ ఆ నెక్స్ట్ లెవెల్లో ఈ సెట్ ఆఫ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి. సో ఈ ప్రైవేట్ యూనివర్సిటీలో ఏది మంచిది అంటారు వాళ్ళు. అవునవును, కరెక్ట్. సో నేను ప్రతిసారి చెప్పేది ఒక్కటే, వీళ్ళు చెప్తూ ఉంటారు ఇది మంచిది అది మంచిది, అది మ్యాచ్ అవ్వదండి. పిల్లవాడికి ఇప్పుడు సపోజ్ పిల్లవాడు మంచి స్పిరిచువల్ గా ఒక మంచి డిసిప్లిన్ గా మిగిలిన నావిగేషన్స్ ఏమీ లేకుండా స్టడీస్ మీద బాగా దృష్టి పెట్టాలనుకోండి, వాడిని అక్కడ విఐటికి మణిపాల్కి తీసుకెళ్ళాం అనుకోండి, వాడు అక్కడ మ్యాచ్ అవ్వడు. ఓకే. అమృతాలో తీసుకువెళ్ళి వేసాం అనుకోండి, వాడు చక్కగా ఆ యొక్క అట్మాస్ఫియర్ తో జల్ అయిపోతారు, ముందుకెళ్ళిపోతారు. అంటే ఒక్కొక్కరిని బట్టి ఒకటి. సో కాబట్టి అంటే ఇప్పుడు చాలా జాలీగా ఉన్నాడు, అలాంటి వాతావరణం ఎక్కడుంది? అవును, రైట్. సో జాలీగా ఉన్నవాడిని తీసుకెళ్లి స్ట్రిక్ట్ గా ఉన్న చోట చేద్దాం అనుకుంటే ఎవడు మొత్తానికి ఇది అవుతాడు. మనకు సెట్ ఇక్కడ పరిస్థితి ఏమిటంటే ఇక్కడ ఈ 4 years వాళ్ళు ఇండిపెండెన్స్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కరెక్ట్. సో వాళ్ళు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాడు అర్థం చేసుకోవడం చిన్నపిల్లోడు వీడి అని మనం ఉన్నాం అనుకోండి, 4 సంవత్సరాల తర్వాత పెద్ద ఉపయోగం ఉండదు. అంటే ఫస్ట్ ఇప్పుడు మనం చెప్పేది వాళ్ళకి పెద్దగా రుచించకపోవచ్చు, 4 సంవత్సరాల తర్వాత అర్థం అవుతుంది. అంటే నేను అనేది ఎప్పుడు కూడా మన పిల్లవాడు రెడీ అయి ఉండాలి. బయట ఉన్నటువంటి పరిస్థితుల్ని ఆ ఇన్స్టిట్యూట్ లో ఉన్నటువంటి పరిస్థితులను మనం కంట్రోల్ చేయలేము. రైట్. రేపు పొద్దుట మీ పిల్లోడు ఇంట్లో ఉన్నంతసేపు మీరు కంట్రోల్ చేయగలరు తప్ప బయట వాతావరణాన్ని మీరు కంట్రోల్ చేయలేరు కదా. సో ఆ వాతావరణాన్ని కూడా అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా వీడు ఎదిగేటువంటి విధంగా మీరు ప్రయత్నం చేస్తారా, లేకపోతే మీరు ఆల్వేస్ ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారా, ఆల్వేస్ సేఫ్ గార్డ్ చేయడానికి ప్రయత్నం చేస్తారా? వాడు సేఫ్ గార్డ్ చేసుకోవాలి రేపు పొద్దుట. రైట్. సో కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి విధంగా విఐటి కానివ్వండి, అమృత కానివ్వండి, ఎస్ఆర్ఎం కానివ్వండి, మణిపాల్ కానివ్వండి, లేదు అమృత కానివ్వండి, ఈ సెట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్లు ఏదైతే ఉన్నాయో ఇది మంచి ఇది చెడ్డ అని నేను చెప్పను ఇక్కడ. దట్స్ నాట్ మై మైండ్ సెట్. రైట్. ఏ ఇన్స్టిట్యూట్ కు ఉండేటువంటి ప్రోస్ క్రాన్స్ ఉంటాయి. సో పిల్లల్ని అర్థం చేసుకోవడం వీళ్ళకి దేనికి మ్యాచ్ అవుతుంది అనేటువంటిది నెక్స్ట్. ఇక్కడ కూడా వీళ్ళు జేఈ మెయిన్స్ అడ్మిషన్స్ ఇస్తారు, వాళ్ళు సెట్స్ కూడా ఉంటాయి. అక్కడ కూడా వాళ్ళకి మార్క్స్ వస్తే అగైన్ అక్కడ స్కాలర్షిప్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అట్లాగే జేఈ మెయిన్స్ లో నేను ముందు నుంచి చెప్తున్నా 120 మార్కులు అక్కడ మార్క్స్ రాకపోయినా ఇక్కడ వీటికి అడ్వాంటేజ్ అవుతుంది ఆ వచ్చే 10-15 మార్కులు కూడా. సో ఇది సెకండ్ లేయర్. ఇక థర్డ్ కి వచ్చేటప్పటికి చాలా మంది నెగ్లెక్ట్ చేసేటువంటిదండి CUET అని ఉంటుంది, సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అన్నమాట. దీంట్లో టెక్నికల్ అంటే ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ అక్రాస్ 75 యూనివర్సిటీస్ అక్రాస్ ఇండియా వీటిలో పార్టిసిపేట్ చేస్తాయి. అది ఇప్పుడు ఫిక్స్డ్ కాదు, అది డైనమిక్, మారుతూ ఉంటాయి. కొంతమంది యాడ్ అవుతుంటారు, కొంతమంది తగ్గుతూ ఉంటారు. సో దీనికి మోస్ట్ పర్టికులర్లీ అంటే సెంట్రల్ యూనివర్సిటీ ఉంది చూస్తారు హైదరాబాద్. సో ఇలా సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అడ్మిషన్స్ అన్ని కూడా ఆ ప్రొఫెషనల్ కోర్సెస్ అన్ని కూడా ఈ సెట్ ద్వారా జరుగుతూ ఉంటాయి. సో దీనికి మళ్ళీ సెపరేట్ గా ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. అది కూడా May 1 వరకు టైం ఉంది. సో ఇది నెక్స్ట్ అంటే ఇక్కడ ఫీజు అది చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి డిఫరెంట్ డీమ్డ్ యూనివర్సిటీస్. ఇప్పుడు ఈ కోర్సెస్ గురించి మనకి పేరెంట్స్ చూస్తున్న పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అర్థం కాకపోతే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతే ఇంకా మిగతా ఇన్ఫర్మేషన్ కూడా మొత్తం ఇస్తుంటారు. సో కంప్లీట్ గా పిల్లలకి సంబంధించినట్టు. ఇక ఫైనల్ గా ఇంకో 2 చెప్తే 4th కామెడ్కే అని మనకి బెంగళూరులో ఉన్నటువంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా కలిపి ఒక టెస్ట్ పెడతారు కామెడ్కే అని. సో అక్కడ సుమారుగా 25,000 నుంచి 27,000 సీట్ల వరకు అక్కడ ఉంటాయి. సో ఇది చాలా నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్. ఇక 5వది మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు మన ఎంసెట్ అండి. మన చాలా మంది ఏమిటంటే ఎంసెట్ ప్రిపేర్ అయితే వాడు పనికిరానోడు అన్నట్టుగా తయారు చేశారు. కానీ అక్కడ రాకపోతే ఆ నెక్స్ట్ ఆప్షన్ ఎంసెట్ లో టాప్ 5,000 లో వాడు ఉంటే మళ్ళీ స్టేట్ లో బెస్ట్ యూనివర్సిటీకి బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దీనికి కూడా ప్రయత్నం చెయ్యరు. సో కాబట్టి ఈ కమింగ్ 3-4 months అది కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ రాసేసారు, అందరికి అర్థమైపోతుంది వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేటువంటిది. అది రాని వాళ్ళు ఈ 5 ఆప్షన్స్ లో ఏదో 2-3 మీద కొంచెం శ్రద్ధ పెట్టగలిగితే దానంత కష్టంగా ఉండదు ఇవేమీ కూడా. అవునవును. రైట్. జాగ్రత్తగా కష్టపడితే, స్ట్రాటజీతో కష్టపడితే
మీ పిల్లవాడు చివరికి వచ్చేటప్పటికి 2-3 ఆప్షన్స్తో మీతో పలకరిస్తాడు. నాన్న ఇక్కడ ఆప్షన్ ఉంది, నాకు ఇక్కడ ఆప్షన్ ఉంది. అదే పేరెంట్స్కి అల్టిమేట్గా హ్యాపీనండి. వాళ్ళు బిజినెస్ చేసి ₹1,00,00,000 వస్తే ఎంత ఆనందం వస్తుందో నాకు తెలియదు, కానీ పిల్లలు వచ్చి నాన్న నాకు ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి, ఎక్కడ జాయిన్ అవ్వమంటావు అని అడిగారు అనుకోండి. సో దీంట్లో ఎంత డిస్కౌంట్ ఉంది, దీంట్లో ఎంత స్కాలర్షిప్ వచ్చింది, దీంట్లో ఎంత స్కాలర్షిప్ వచ్చింది, ఈ బ్యాచ్ ఇది ఇట్లా కానీ 3 ఆప్షన్స్ తీసుకొచ్చి వాళ్ళు అడిగారు అనుకోండి, దట్ వుడ్ బి ఎ గ్రేట్ మూమెంట్ ఫర్ ద పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ అనమాట. సో కాబట్టి సో ఈ 3-4 నెలలు కొంచెం జాగ్రత్తగా వాళ్ళని గైడ్ చేయగలిగితే అయ్యింది రైట్. సో కొత్తగా ఆ లైఫ్ స్టార్ట్ చేయడానికి వాళ్ళు ఏదైతే కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి, వాళ్ళ ఓన్ లైఫ్ స్టార్ట్ చేయడానికి ఇది మంచి మూమెంట్ అన్నమాట. కరెక్ట్, సూపర్. అంటే ఇంకా ఎలాంటివి ఇప్పుడు ఇది రాకపోతే ఎలాంటి బెస్ట్ ఆప్షన్స్ అనేవి తీసుకోవాలి? ఈ బెస్ట్ ఆప్షన్స్ అనేవి తీసుకుంటే కంపల్సరీ ఒక యూజ్ ఆప్షన్స్ ఉంటాయి. ఖచ్చితంగా మన తెలుగు పిల్లలు చాలా మంది ఎక్కువ కష్టపడేటువంటి వాళ్ళు ఉంటారు. రైట్. సో వాళ్ళు కొంచెం ఈ 3 నెలలు జాగ్రత్తగా స్ట్రాటజీతో ముందుకెళ్తే అట్లీస్ట్ ఇంకో కొంతమంది బీఆర్ కూడా ఉంటుంది. పిల్లల్ని కూడా సరే ఏ స్టేజ్ లో ఉన్నా కానీ కరెక్ట్ గా గైడ్ చేసి మనం ముందుకు పంపించచ్చు. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు రేపొద్దుట వాడు స్వతంత్రంగా వాడు వెళ్ళగలుగుతున్నాడు, వాడు రైట్ మైండ్ సెట్ తో పంపాలి, అంతే. దట్స్ ఆల్. వాడు ఎన్ని హైట్స్కి వెళ్తాడు అనేటువంటి మనకు తెలియదు, దేనికైనా వెళ్తాడు, బట్ రైట్ మైండ్ సెట్ తో పంపాలి. దానికి పేరెంట్స్కి వాళ్ళు చేసే హెల్ప్ వాళ్ళు చేయవలసిన అవసరం ఇప్పుడు ఉంటుంది, లేదా మళ్ళీ ఎక్స్పర్ట్స్ అవసరం ఉంటుంది. రైట్. నిజంగా సార్ సూపర్. అసలు అంటే రాకపోతే కూడా బెస్ట్ ఆప్షన్ చూపించి మళ్ళీ సక్సెస్కి దారి చూపించే విధంగా చాలా బాగా చెప్పారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకేమైనా చూసే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా, అంటే ఎన్ని రోజులు కోర్స్ కానీ, ఫీజుకి సంబంధించి కానీ, కోర్స్ ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి తెలియజేయడానికి కూడా మీరు కాంటాక్ట్ అవుతే పూర్తి వివరాలు చెప్తారు. 12th అయిపోయిన తర్వాత ఎలా కెరియర్ బిల్డ్ చేసుకోవాలి, సో వాళ్ళు జాయిన్ అయిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి రోల్స్ ఏమిటి, ఇవన్నీ కూడా కంప్లీట్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, గైడెన్స్ ఇస్తాం. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, మీకు తెలిసిన వాళ్ళు కానీ, మీ పిల్లలు కానీ, స్టూడెంట్స్ చూస్తుంటే స్టూడెంట్స్ కానీ జేఈ మెయిన్స్ రాకపోతే అస్సలు టెన్షన్ పడకుండా నెక్స్ట్ ఆప్షన్స్ ఏంటి, బెస్ట్ ఆప్షన్స్ ఏంటి చూసుకొని ఈ విధంగా జాయిన్ అయ్యి మంచిగా సక్సెస్ అవ్వచ్చు అనమాట. మీకు ఎలాంటి సందేహాలున్నా కింది నెంబర్కి సంప్రదించండి, ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఎన్బివి సుబ్బారావు గారు ఆధునిక ఎడ్యుకేషనల్ డిజైనర్. ఈ 21వ శతాబ్దంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై లోతైన పరిశోధన చేశారు. 3 బుక్స్ కూడా రాశారు. విద్యార్థులకు మార్క్స్ మరియు ర్యాంక్స్ తో పాటు ఇప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ గ్రోత్ మైండ్ సెట్ అత్యవసరమని ఆయన డిజైన్ చేసిన ఇన్నోమెంటర్షిప్ ఎక్సైల్ మైండ్ ఆర్పిటి ఫ్రేమ్ వర్క్ లాంటి సెషన్స్, ప్రాక్టికల్ మరియు వర్చువల్ టెక్నిక్స్ అందిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులను సెల్ఫ్ రిలయంట్ గా తయారు చేస్తున్నారు. ఆయన క్లాస్ రూమ్ బలపడితే భారతదేశం మరింత బలపడుతుందని నమ్ముతారు. ఇప్పటి వరకు 17,550 మంది విద్యార్థులకు జేఈ, నీట్, మెంటర్షిప్, 2,530 మంది టీచర్స్ కి ట్రైనింగ్, 1,850 మంది పేరెంట్స్ కి మెంటర్షిప్ అందించారు.